చూస్తున్నాం. అక్రమార్కుల వెన్నులో వణికి పుట్టిస్తున్న హైడ్రా బలోపేత విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని కేటాయించింది. 18 మంది ఇన్స్పెక్టర్లు, 5 మంది ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులను కేటాయించారు. డిప్యూటేషన్ ఆదేశాలు ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హైడ్రా బలోపేతం గురించి నిర్ణయాలు ఏంటి? హైడ్రాకి ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కొంత సిబ్బందితో పనిచేస్తున్నారు. వారికి అదనంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 15 మంది ఇన్స్పెక్టర్లతో పాటు 3 ఆర్ఐలు, అదేవిధంగా మరో 3 ఎస్ఐ అధికారులని మొత్తం 23 మందిని సిబ్బందిని కేటాయిస్తూ లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ 23 మంది కూడా పోలీస్ కి సంబంధించిన సిబ్బంది హైడ్రాలో రేపటి నుంచి పనిచేయబోతున్నారు. హైడ్రాకి అదనంగా ఇంకా సిబ్బంది నియమిస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవరైతే అవసరానికి ఉందో దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొత్తం 23 మంది పోలీస్ సిబ్బందిని కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే హైడ్రా దూకుడు ప్రదర్శిస్తుంది. ప్రతి వారం వీకెండ్ వచ్చిందంటే హైడ్రా బుల్డోజర్ ఎక్కడ దిగిపోతుంది అనే దానిపై ఉత్కంఠగా మారింది. అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి వారందరూ కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే హైడ్రా మొత్తం హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నిటిని కూడా మ్యాప్ సిద్ధం చేసింది. ఎక్కడెక్కడ చెరువులు కబ్జాకు గురయ్యాయి వాటన్నిటికి సంబంధించిన సమాచారం, ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా త్వరలో రాబోతుంది కాబట్టి వాళ్ళే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయబోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పోలీస్ శాఖ నుంచి 23 మందిని ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో పాటు ఎస్ఐ అధికారులను కూడా నియమించడం జరిగింది. వీరంతా కూడా ఇప్పుడు హైడ్రాలో రేపటి నుంచి పనిచేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.